హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మా మమ్మీ పాలికా బజార్ వెళ్తున్నాం అనమాట, సికింద్రాబాద్కి షాపింగ్ చేద్దామని. సో యాక్చువల్గా నేను ఒక ట్రిప్కి వెళ్తున్నా. సో ట్రిప్ షాపింగ్ చేద్దాము అని చెప్పి, సో సికింద్రాబాద్లో ట్రై చేద్దాం, డిఫరెంట్ కలెక్షన్ ఉంటాయి అని చెప్పి వెళ్తున్నాం. సో చూద్దాం అక్కడ ఏం కలెక్షన్ ఉంటాయి. అండ్ మా మమ్మీ మొత్తం జ్యువెలరీ షాపింగ్ చేస్తా అన్నది. సో బీచ్ సంథింగ్ ఏవేవో అన్నీ. సో చూద్దాం మేము ఏమేమి కొంటాం ఏంటో వచ్చేసేద్దాం. లెట్స్ గో. ఫైనల్గా అయితే సికింద్రాబాద్కి వచ్చేసినాం. చూస్తే మాత్రం అసలు ఘోరంగా ట్రాఫిక్ ఉంది. అసలు ఏంది ఇంతగానం ట్రాఫిక్ అని చెప్పి మొత్తం స్ట్రక్ అయిపోయినాం. సో లాస్ట్కి అయితే అసలు అక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచే మొత్తం అంతా షాపింగ్ అవి ఇవి అయితే ఉండే. సో ఆల్ఫా రెస్టారెంట్ పెట్టా అనమాట నేను లొకేషన్. సో అక్కడ దిగిపోయి ఇంకా అక్కడ నుంచి మొత్తం అన్నీ చూసుకుంటూ వచ్చాము. 960 పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది షాప్. చాలా తక్కువ ఉన్నాయి, 120 అంట. ఏ చెప్పులు అయినా ఇక్కడ 180 ఉన్నాయి, ఇంకా వేరేవి. సో ఓకే, బాగున్నాయి కలెక్షన్. అంటే 200 దొరుకుతాయి కదా మన దగ్గర. సో ఇక్కడ అన్నీ 120 ఉన్నాయి. షూస్ కూడా ఉన్నాయి. సో అన్నీ 180 ఉన్నాయి. ఇక్కడ వైట్ షూస్, సో ఎవ్రీ టైప్ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. సో నేను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నేను ఏ షాప్లో ఏమేమి కొన్నా ఏంటి అని చెప్పి చెప్పాను. సో డీటెయిల్గా. అండ్ ఇక్కడ మాత్రం అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. సో పాలికా బజార్కి అయితే చూస్తున్నాం ఎక్కడుంది అని చెప్పి. సో లాస్ట్ అయితే పాలికా బజార్ లేడీస్ షాపింగ్ మాల్ అంట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో వెళ్తున్నాం, చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. అసలు ఇక్కడ ఎంట్రీ నుంచే అన్ని షాప్స్లో మొత్తం చెప్పులు, జ్యువెలరీ ప్రతి ఒక్కటి. అసలు అయితే పక్క పక్కన జ్యువెలరీ షాప్స్ ఉండడము, అసలు ఎక్కడ చూడాలి ఏంటి అని కూడా అర్థమవుతలే నాకు. ఏం చూడాలి, ఏం షూట్ చేయాలి, ఏం కొనాలని కూడా అర్థం అవ్వట్లే. అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అసలు మొత్తం గల్లీలు అన్ని షాప్సే ఉన్నాయి అన్నమాట. సో ప్రతి ఐటెం కొనుక్కోవచ్చు ఇంకా. సో నేను సనా బ్యాంగిల్ స్టోర్ ఆపోజిట్లో ఉందన్నమాట. సో సేల్ అని చెప్పి ప్రతిదీ 200, 150 అని చెప్పి మొత్తం పెట్టినారు. మన కింద ఉన్నాయి కదా, అబ్బా ఏం తీసుకోవాలి అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యి ఏం తీసుకోకుండా ఉంటాం. కానీ సపోజ్ ఇంకా ఓపిక బట్టి కొంచెం తీసుకున్నాం అనుకో, మంచి కలెక్షన్ అయితే ఉంటాయి. సో నేను ఈ షాప్లో అయితే 2 డ్రెస్సెస్ కొనుక్కున్నా, వైట్ అండ్ గోల్డ్ది. సో ఇక్కడ బ్యాంగిల్ స్టోర్లో చూసారు కదా, ఇక్కడ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉండే అనమాట. సో ఇక్కడ కూడా నేను బై చేసా. సో చూపిస్తా ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో సనా బ్యాంగిల్ స్టోర్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చాక ఈ షాప్ ఉందన్నమాట. ఈ షాప్లో కూడా సమ్ అన్ని 200 అంతే ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటి క్రీమ్ కలర్ షర్ట్ తీసుకున్నాను. సో అది చూపిస్తాను. అండ్ అది తీసుకున్నా, ఇది 150, 200 ఉన్నాయి. అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఆన్లైన్లో చూస్తాం కదా. సో నాకు అట్లాంటి టైప్ అట్లా ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో ఆల్మోస్ట్ అన్ని 300 లోపలనే ఉన్నాయన్నమాట. ప్రతి షర్ట్ ఆర్ టీ షర్ట్, సమ్ ప్లాజో, ఎవ్రీథింగ్ అన్నీ అంతే ఉన్నాయి కాస్ట్ అయితే. సో షార్ట్ టాప్స్, షార్ట్ టీ షర్ట్స్, సో అన్నీ బేసిక్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కస్టమర్ ఇస్ క్వీన్, క్వీన్ నెవర్ బార్గెన్ అని చెప్పి రాసింది. అండ్ బయటకు వచ్చాక కూడా సమ్ వింటర్ వేర్. సో బేసిక్గా నేను నాకు ట్రిప్కి వెళ్ళాలి అండ్ ఆఫీస్ వేర్, సో అలా టైప్లో నేను తీసుకున్నా. అండ్ బయటికి వచ్చాకైతే ఈ డ్రెస్సెస్ ప్రతి ఒక్కటి 500, 600 అంతే ఉన్నాయి. ఏంది ఇంత తక్కువ ఉన్నాయి అసలు ఇక్కడ అని చెప్పి అనుకున్నా. సో ప్రతి డ్రెస్ ఇక్కడ మొత్తం అన్నీ రాసి ఉన్నాయి, ఇంతే ఉన్నాయి అని చెప్పి. నాకు చూస్తే అయితే అబ్బా అన్నీ కొనుక్కోవాలి అన్నట్టు అనిపించింది. ఇంకా మా మమ్మీతో పోయినా ఇంకా నేను షాపింగ్కి. అంతా అంటే ఇంక అంతే ఇక. సో ఇవి అయితే 900 ఉన్నాయి, 700. సో అన్నీ నాకు ఒక 1000 తర్వాత కూడా లేవు, అన్నీ 1000 బిలోనే ఉన్నాయి డ్రెస్సెస్ అయితే. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా వేరే కాస్ట్ అయితే దానికి ఇంకా ట్యాగులు పెట్టలే. ఇంకా అవైతే ఇంకా సపరేట్ కాస్ట్ అట్లా ఉంటుంది అనుకుంటా. ఇంకా మనం ఫెస్టివల్కి వస్తే మాత్రం పాలికా బజార్ ఒక్కటి చాలు, మొత్తం అన్నీ కొనవచ్చు మనమైతే. వెస్టర్న్, ఇండియన్, ఎవ్రీథింగ్, శారీస్. సో శారీస్ అయితే వేరే షాప్స్ ఉన్నాయి. సో ఇంకా ముందు చూపిస్తా అవి ఎక్కడ కొన్నా ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చెప్పొద్దు, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అసలు అన్నీ తీసుకోవాలి, ఒక్కొక్క అవుట్ఫిట్కి ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నట్టు ఉన్నాయి. సో 250, 300 అట్లా చెప్పినారు. ఇంకా బార్గెన్ చేస్తే మేబీ 200కి ఇస్తుండొచ్చు అనమాట. అండ్ పర్సెస్ అంటే ప్రతిదీ ఇంకా చెప్పొద్దు, అన్నీ ఉన్నాయి. సో డిఫరెంట్గా కావాలి నాకు, అన్నీ చూడాలి ఒకటేసారి అంటే ఈ పాలికా బజార్కి వస్తే సరిపోతుంది. ఇంకా జ్యువెలరీ అయితే చెప్పొద్దు, గోల్డ్ ఇంకా అవసరం లేదు, ఇవి వేసుకుందాం అన్నట్టు అనిపించింది నాకైతే. చైన్స్ మొత్తం ఇట్లా వేసేసినారు మొత్తం. అంటే నార్మల్గా సర్ది పెట్టి అట్లా పెడతారు కదా, లేదు ఇక్కడైతే అన్నీ పెట్టినారు.
మీ అన్నీ 1000 లోపే ఉన్నాయి, కొన్ని ఇంకా తక్కువ రేట్కి ఉండొచ్చు. సో స్పెసిఫిక్గా ఇది అంటే కొంచెం ఎక్కువ ప్రైజెస్ అట్లున్నాయి. ఈ చైన్స్ అన్నీ 150. ఈ చైన్స్ కూడా ఇవన్నీ కమ్మలు. అన్నీ ఆల్మోస్ట్ 150, 200, 250 ఉన్నాయి. సో ఇది కొత్త ఫ్యాషన్ అట్లా బాల్స్ వచ్చి ఇది 100 అంట, ఇది 150. ఇదెంత? నేను ఎంట్రీ రాగానే ఇట్లనే ఉండే అనమాట. ఏంది ఇట్లా పక్క పక్కనే షాపులు పెట్టినారు అసలు అని చెప్పి అనుకున్నా. ఎన్ని వేలల్లా వీళ్ళకి అసలు ఉంటుంది ప్రాఫిట్, లాభము అని చెప్పి అనుకున్నా. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. సో 200 పడింది ఇయర్ రింగ్స్. సో లాస్ట్కి సనా బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చిన అనమాట. ఇక్కడ అంటే నేను నార్మల్గా చూసిన, ఓకే సనా బ్యాంగిల్ స్టోర్లు అన్నీ ఉంటాయి అట్లా ఇట్లా అని. సో చూద్దామని చెప్పి వచ్చిన. సో అక్కడ సెట్ కనిపిస్తుంది కదా, 600 అనమాట. అది గోల్డ్ కలర్ది సెట్. ఇంకా వేరే చైన్స్ ఇవన్నీ అయితే ఒక 150, 200 చెప్పినారు. అండ్ ఇక్కడ ఈ షాప్లో అయితే చాలా కొన్నాం మేము, అంటే కొంచెం తక్కువ అండ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఒకటే తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇక్కడే తీసుకున్నాను అనమాట. అన్ని బ్యాంగిల్స్ సహా ప్రతిదీ ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఈ చైన్స్ అయితే అన్నీ 150 ఉన్నాయి. ఇది 150 అండ్ ఇవి ఏమున్నా 50 రూపీస్ అంట. ఇదైతే 600 ఉంది. ఇది ఇక్కడ సనా ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఇన్విటేషన్ అని, ఇవి కూడా అన్నీ ఆల్మోస్ట్ 200, 150 ఉన్నాయి. ఇక్కడ ఇవైతే ఇది 100 రూపీస్. ఈ బ్యాంగిల్స్ ఉన్నవైతే 50 రూపీసే ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నాయి. స్క్రంచెస్ అండ్ ఇక్కడ క్లిప్స్, చైన్స్, అసలు ఇక చెప్పదు, అన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడైతే. బజార్ నుంచి బయటకి అయితే వచ్చినాం. ఇవైతే 200 అంట ఏవి తీసుకున్నా. డ్రెస్సెస్ 200 అని చెప్తున్నాడు అంకుల్. ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ ఎట్లుంటుందో అట్లుంది మొత్తం ఇక్కడైతే. మేము షాపింగ్ దేనికి వచ్చినామో, ఇక్కడ ఏమేమి చూస్తున్నాం ఏం అర్థమవుతలేదు. పూలు అవన్నీ బాసాలు అన్నీ కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఇంకా ముందుకు వచ్చినాక సమ్ షాప్ నేను చూపిస్తా అడ్రస్ ఏదని. సో ఇక్కడైతే డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈ శారీస్కి అయితే అన్ని శారీస్కి 5 కలర్స్ ఉన్నాయి. సో ఇదైతే 300 అంట, చాలా బాగుంది ఇది. నైట్ వేర్, నైట్ టైం పార్టీస్కి అట్లా వేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. సో దీంట్లో అయితే 5 టైప్స్ ఉన్నాయి అంట కలర్స్. దాంట్లోనే ఇంకా మ్యాంగో టైప్ అట్లా ఉన్నాయి. ఇంకా జార్జెట్వి, ఇంకా ఇవి నానమ్మ అమ్మమ్మలకి వేసుకోవడానికి పట్టువి అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా కలెక్షన్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. ఇట్లా ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. ప్లెయిన్ శారీస్కి మనం కుట్టించుకోవడానికి దానికి ఇది. అంకుల్ ఇవి ఎన్ని మీటర్స్? 6 మీటర్సేనా? 6 మీటర్సేనా? 6.5 మీటర్స్లో మంచి డ్రెస్సెస్ అట్లా కుట్టించుకోవచ్చు. అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. షాపింగ్కి వచ్చి ఒక 4 అవర్స్ అవుతుంది. ఇంకా చేయాలి, ఇంకేమున్నాయి అన్నట్టున్నాయి అనమాట మా ఫేస్లు. మొత్తం సికింద్రాబాద్ అంతా రౌండ్ వేసేటట్టున్నాం. సో చూస్తున్నాం ఇంకేమన్నా. సో నేను లాస్ట్లో చెప్తా ఏమేమి కొన్నా అయిందని. నేను క్యాప్చర్ చేయలేకపోయినా కొన్ని ప్లేసెస్ దగ్గర. సో లాస్ట్లో చూపిస్తా. సో లాస్ట్కి ఇప్పుడు పానీపూరి అయిపోయింది. ఇప్పుడు బాదాం షేక్ తీసుకుంటున్నాం అనమాట. సో ఐస్ క్రీమ్ అండ్ ఆల్, ఐస్ క్రీమ్ కూడా ఇస్తుండో. బాదాం షేక్
చెర్రీస్. లాస్ట్కి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ కమాన్, సికింద్రాబాద్ కమాన్ వరకు ఇక్కడ వచ్చేసినాం, గుడి కమాన్ వరకు. ప్లేస్ కూడా ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యాంగిల్స్, ఇంకా పిఎల్ షాప్స్ అయితే చెప్పద్దు, మొత్తం గల్లీ గల్లీ అదే ఉంది. లాస్ట్కి అయితే మా షాపింగ్ ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడు బుక్ చేసుకున్నాం మేము క్యాబ్. సో నేను ఇంటికి వెళ్ళాక ఇప్పుడు చూపిస్తాను మేము ఏమేమి కొన్నాం ఏందని. మా మమ్మీ ఫుల్ ఖుషి ఉంది, మా మమ్మీ కావాల్సినవి అన్నీ దొరికినాయి అని చెప్పి. సో చూపిస్తా. సో బ్యాగ్ నిండిపోయింది మొత్తం ఫుల్గా. అయితే నేను ఏం షాప్ చేసినానంటే చాలా షాపింగ్ చేసిన అనమాట. ఒక 6,000-7,000 బుక్ అయినాయి. సో మేమేం చేసినా, ఎంత కాస్ట్ ఏమున్నాయి ఏందో అని చెప్పి చూపిస్తున్నా. సో ఫస్ట్ నేనైతే షాపింగ్ చేసినవి ఇదొక టాప్ తీసుకున్నా. సో ఇది ఇండియన్ కమ్ వెస్టర్న్. సో 2 వేస్గా వేయచ్చు అని చెప్పి, జీన్స్ వేయచ్చు లేకపోతే పెలాజో సమ్ ఏదన్నా అట్లా సెట్ అవుతుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇది సమ్ స్వెటర్ టైప్ అనమాట. సో ఇది కూడా 2 వేస్గా వేసుకోవచ్చు. అండ్ ఇదొకటి షార్ట్ షర్ట్ అనమాట. సో ఇది కూడా చాలా సమ్ బీచెస్ టైప్ అట్లా అక్కడైనా వేసుకోవచ్చు. సమ్ ఇంకా చాలా చాలా మంచిగా యూనిక్ అనిపిస్తుంది ఇట్లా డిజైన్ అండ్ ఆల్ అంతా చాలా బాగుంది. సో ఇది కూడా. అండ్ ఇది కూడా ఇది జస్ట్ నాకు ఒక 200 కాస్ట్ పడింది అంతే. రీజనబుల్ అనిపించింది అనమాట నాకు 200కి ఇంత మంచిది అని. అండ్ ఇట్లాంటి టాప్స్ అయితే మనకు దొరకవు. సో అట్లాంటి కొంచెం డిఫరెంట్గా అక్కడికి వెళ్తే అట్లా ఇది అంటే ఇది కూడా నాకు 200కే పడింది. అండ్ ఇది కూడా అంతే సేమ్. ఇది 250 యాక్చువల్గా, ఇది 250 పడింది అనమాట. సో వర్తే అనిపించింది. అండ్ క్లాత్ కూడా అండ్ కొంచెం డిజైన్ కూడా మంచిగా అనిపించింది అని చెప్పి ఇది కూడా తీసుకున్నా. అండ్ సేమ్ ఇది కూడా, ఇవన్నీ ఒకటే షాప్లో నేను బై చేసిన. అండ్ అక్కడ మీకు చూపించాను, మీకు మొత్తం వీడియోలో కనిపించుంటుంది. సో చూడండి. అండ్ ఇది కూడా సమ్ ఇది కలర్ షేడ్ వచ్చి ఇట్లుంది. దీంట్లో కూడా ఇంకా యాక్చువల్గా 3 కలర్స్ ఉండే అనమాట. సో నాకు కొంచెం బ్లాక్ అంటే నా ఫేవరెట్ కలర్ అని చెప్పి, సో ఈ షేడ్లో బాగుంటుంది అని చెప్పి ఈ షేడ్లో తీసుకున్నా. ఇది ఇంకొకటి. అండ్ సమ్ గ్రీన్ షేడ్ వచ్చి అట్లా, బ్లూ షేడ్ వచ్చి అట్లా 3 ఉన్నాయి అనమాట. సో ఇది తీసుకున్నా. అండ్ ఇంకేంటంటే మేము శారీ షాపింగ్ కూడా చేసినాము. సో నేను ఈ శారీ తీసుకున్నా అనమాట. సో డార్క్ కలర్స్ అయితే ఇంకా కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి ఈ శారీ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ మేబీ ఇదే వస్తుంది అనుకుంటా, నెట్ది. సో డిజైన్ అయినా ప్రింట్ అయినా చాలా బాగుంది అసలు. నైట్ టైమ్స్ పార్టీస్కి వేసుకోవచ్చు అండ్ టెంపుల్స్కి. సో చాలా బాగుంటుంది అని చెప్పి ఇట్లాంటి ప్యాటర్న్ చూస్ చేసుకున్నా. అంటే చూడగానే చాలా అట్రాక్టివ్ అనిపించింది అనమాట. అంటే 7-8 o'clock అట్లా వెళ్ళినాం కదా. సో మేము శారీ బాగా అనిపించింది. సో ఇదొకటి. అండ్ మా మమ్మీ ఇది తీసుకుంది అనమాట, రెడ్ కలర్. సో మెరూన్ కలర్ ఇది. సో దీంట్లో అంటే ఈ ప్యాటర్న్ అయినా ఆ ప్యాటర్న్ అయినా 5 types ఆఫ్ కలర్స్ ఉండే అనమాట. సో ఇది తీసుకున్నాము. దీంట్లో గ్రీన్, బ్లూ అండ్ మెజెండా కలర్ సంథింగ్ అన్ని కలర్స్ ఉండే. సో ఇదైతే కొంచెం బాగుంటుందని చెప్పి తీసుకున్నాం. అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది, ఇలా వచ్చిందనమాట. సమ్ వర్క్ అట్లా. అంటే ఇంకా మనం సిల్వర్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, సిల్వర్ కలర్ వేసుకొని ఇది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి. అండ్ శారీస్కి వచ్చేసరికి ఇది. సో ఇంకా జ్యువెలరీ షాపింగ్కి వచ్చేసరికి అయితే మా మమ్మీ చలో అది తీసుకుందాం, ఇది తీసుకుందాం, అది చూద్దాం, ఇది చూద్దాం అని చెప్పి యాక్చువల్గా కొన్ని షాప్స్లో అయితే చాలా రేట్ ఎక్కువ చెప్పినారు. సో కొంచెం బార్గెనింగ్ చేసి అది చేసి ఇది చేసి ఇంకా బేరం ఆడి, అంటే ఇంకా మనం ఎక్స్పర్ట్ కదా ఇక బేరం ఆడడంలో. సో ఇంకా జ్యువెలరీ వచ్చేసరికి ఇంకా ఫుల్ చేసినాం. సో నేనైతే ఏం బై చేసిన అంటే ఇదొక 3 step చైన్ అనమాట. సో ఈ 3 step చైన్ ఇది అంటే నేను దిల్షినార్, అమీర్పేట్, కోటి ఇన్ని షాప్స్ తిరిగినా కానీ అంటే ఇట్లా ఇది ఇట్లా ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కలాగా నాకు కనిపించలేదు అనమాట. సో ఇక్కడ సనా బ్యాంగిల్ స్టోర్ అని చెప్పి నేను చూసినారు కదా మీరు వ్లాగ్లో. సో అక్కడ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇది 80 rupees పడింది. అండ్ ఇంకేం కొన్నా అంటే ఈ బ్రాస్లెట్స్, ఇవి నార్మల్గా ఎక్కడైనా ఉంటాయి కానీ సో ఇక్కడ ఇది కొంచెం మంచిగా అనిపించిందని ఇక్కడ తీసుకున్నది. 100 rupees పడింది. అండ్ ఇవైతే చాలా తక్కువ పడ్డాయి, నాకు ఓన్లీ 50 rupees పడినాయి అనమాట. అందుకని చెప్పి 4 తీసుకున్నాం. నాకు 2, మా అక్కకు 2 అని చెప్పి మేము పంచుకున్నాం ముందే. సో ఇట్లా రోజ్ గోల్డ్లో ఉన్నాయి. అండ్ ఓకే ఇక్కడ రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఉన్నాయి అనమాట. సో ఇవి జస్ట్ 50 rupees పడ్డాయి.
అండ్ ఇంకేమంటే ఈ చైన్ అనమాట. ఈ చైన్ కూడా చాలా జస్ట్ ఓన్లీ 150 పడింది. నార్మల్గా అయితే బయట చూస్తాం కానీ అంటే ఇట్లాంటి టైప్ నేను చూడలే, నాకు దొరకలేదు. సో ఇంకా ఇలాంటి టైప్ తీసుకున్నామంట, అంటే మా అక్క తీసుకుంటే ఇంకా నేను కూడా వాడుకోవచ్చు కదా, సో అట్లా. సో ఈ చైన్ ఓన్లీ 150 పడింది అనమాట. చూపిస్తా. సో ఇలా ఇలా డ్రెస్సెస్ అండ్ శారీస్ దేనిపైకైనా వస్తుంది చైన్ అయితే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా చిన్నగా క్యూట్గా అనిపించినాయి ఇదైతే. సో ఇదైతే దీంట్లో కూడా అండ్ సిల్వర్, గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్. సో ఈ జ్యువెలరీస్కి అయితే 3 టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ అట్లుండే అనమాట. సో ఇవి తీసుకున్నా. అండ్ చిన్న క్లిప్ ఇవి తీసుకున్నా, అంటే ఎన్ని తీసుకున్నా మనకి తరగవు కదా, అందుకని చెప్పి ఇట్లా చేస్తూనే ఉన్నా. అండ్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నా, ఇవి 150 పడ్డాయి. సో నార్మల్ చిన్నగా, ఇది మా అక్క సెలెక్షన్ అనమాట, మా అక్క కోసం. అండ్ మా మమ్మీ తీసుకుంది ఇయర్ రింగ్స్, ఇదైతే ఒక 250లో పడ్డాయి అనమాట. సో మ్యాక్సిమం అన్నీ ఇంతే 150, 200, 250లో పడ్డాయి. సో మనం బార్గెన్ చేస్తే తక్కువ వస్తుంది. అండ్ కొన్ని షాప్స్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసాడు, నువ్వు ఎంతనన్నా మొత్తుకొని నేనే తీయ అన్నట్టు ఉన్నారనమాట. అండ్ ఈ లాకెట్ అనమాట, ఈ లాకెట్ తీసుకున్నాము. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ రేట్కి పడింది. అండ్ ఎన్నో రోజుల నుంచి మా అమ్మ అనుకుంటుంది, అమ్మ లాకెట్స్ కొనాలి, బ్యాంగిల్స్ కొనాలి అని చెప్పి. సో ఈ బ్యాంగిల్స్ ఇవి అనమాట, ఈ నక్షి బ్యాంగిల్స్ అంటారంట, నాకు కూడా ఎక్కువ ఐడియా లేదు. సో ఈ బ్యాంగిల్స్ ఏ టైప్స్ ఏముంటాయని, ఏమైనా ఉంటే అక్క అని చెప్పి నేను ఫోన్ చేసాను, మా అక్కకి అడుగుతా, నేను తీసుకుంటాను అనమాట. సో ఈ నక్షి బ్యాంగిల్స్ అనమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి, 1000 రూపీస్కే వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ సైడ్ ఐ మీన్ మన ఇంటి దగ్గర దిల్చినారు అట్లా అయితే అంత రేట్లో ఉండవు కదా, అంత తక్కువ రేట్లో. ఇక్కడైతే చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో కూడా లో క్వాలిటీవి కూడా చూపించిండు, ఇక్కడ స్టోన్స్ ఇలా ఉండకుండా నార్మల్గా ఉంటాయి అట్లా అని చెప్పి. సో అట్లా మనం ఫూల్స్ అయిపోతాం. సో ఇట్లా స్టోన్స్ వచ్చి ఉంటేనే అది చాలా బాగుంటుంది. అండ్ గ్యారంటీ కూడా ఇచ్చింది అనమాట, ఉంటుంది అని చెప్పి. ఇఫ్ కలర్ పోయినా కూడా వాళ్ళే సమ్ ఎక్కడైనా బంగారం షాప్లో అక్కడ వెళ్తే వాళ్ళు సమ్ క్లీన్ చేస్తారు, అది ఇది అని చెప్పిండు. అండ్ ఇంకా హోమ్వేర్, హౌస్ వేర్ ఇంకేం కావాలి, ఇంకా ఇది కొన్నాం అనమాట మేము, ఫ్రిడ్జ్కి కవరు. దిస్ ఆల్సో సో చీప్, జస్ట్ 150. ఇంకా ఏం తీసుకున్నామంటే మొత్తం షాప్ సికింద్రాబాద్ అంతా జల్లెడ పడేసినాం కదా. సో ఇవి ఏమంటారు, ఈయనైతే ఫుల్ కమర్షియల్ అన్నాడు, అసలు అయితే చెప్పొద్దు, చాలా కమర్షియల్ ఉండు. ఇవి పిల్లో కార్డ్స్ తీసుకున్నాం, ఇవి చాలా డీసెంట్గా అనిపించినాయి కలర్స్, కానీ చాలా కమర్షియల్ అన్నాడు అంకుల్ అయితే. నేను ఇంత రేట్ చెప్తే అంతే అమ్మ, ఫిక్స్డ్ రేట్ అని ఊకే అదే బోర్డు చూపిస్తా ఉన్నాడు. యాక్చువల్గా నా ఫోన్ మొత్తం లో బ్యాటరీ అయిపోయింది, 10% అయిపోయింది. సో నేను ఇవన్నీ రికార్డ్ చేయలేకపోయినా అనమాట. అండ్ లాస్ట్కి అందరికీ మొత్తం ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసినాం. సో మా డాడీకి కూడా లాస్ట్కి విల్లింగేసి ఇవి పూజకి వేసుకుంటాం కదా, సో అవి కూడా షాప్ చేసినాం. యాక్చువల్గా ఎట్లా ఉందంటే సికింద్రాబాద్లో ఒక లేన్ మొత్తం అదే ఉంది. సపోజ్ మెన్స్ అంటే మెన్స్కి, శారీ అంటే శారీ అన్నట్లున్నాయి అనమాట. సో మంచిగా ఈ షాప్ కాకపోతే ఆ షాప్, ఆ షాప్ కాకపోతే ఈ షాప్ అన్నట్టుండే. సో మొత్తం అయితే చూసిన. అండ్ జనరల్ బజార్లో కొన్ని షాప్స్ అయితే మిస్ అయినా అనమాట, చూస్తే ఇంకా 2-3 వీక్స్ అట్లా అయినాక మళ్ళీ వెళ్దామని చెప్పి అన్నట్టు అనుకున్నాం. సో దిస్ ఇస్ ది వ్లాగ్. అండ్ ఇవన్నీ షాపింగ్ చేసామన్నమాట. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ నేను లొకేషన్ పెడతాను డిస్క్రిప్షన్లో. అండ్ వీడియో కూడా కరెక్ట్ క్లారిటీగా తీసిన అనమాట, ఎవరికైనా లొకేషన్ అర్థం కాకపోతే ఈజీగా తెలియడానికి. సో మీరు కూడా వెళ్ళి షాప్ చేయండి. అండ్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ ఏంటో చెప్పండి. సో హియర్ ఎండ్స్ ది వ్లాగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, share and subscribe to my channel. Love you guys. Bye.